ఆనందతో వచ్చి దర్శన్ జూబ్లీ హిల్స్‌లో మనకొక ఫ్లాట్ ఉంది కదమ్మా! ఆ ఫ్లాట్‌ని నేను క్లీన్ చేయించాను అని చెప్తూ ఉంటాడు. ఇంత సడెన్‌గా ఎందుకు నాన్న అని ఆనంద అడుగుతూ ఉంటుంది. దాంతో దర్శన్ శరణ్య నేను ఇకపై అక్కడే ఉండబోతున్నాం అని చెప్తూ ఉంటాడు. దాంట్లో ఇంట్లో వాళ్ళందరూ చాలా షాక్ అవుతూ ఉంటారు. నాన్న దర్శన్ ఇంత సడెన్‌గా ఏంటి నాన్న ఆ నిర్ణయం అని ఇక్కడేం తక్కువైందిరా నీకు అని ఆనంద అంటూ ఉంటుంది. ఇంకా దాంతో దర్శన్ నా పర్సనల్ ప్రాబ్లమ్స్ నాకుంటాయి. అవి చెప్పుకునే పరిస్థితిలో నేను లేను అని దర్శన్ అంటూ ఉంటాడు. ఇంకా దాంతో రోహిత్ దర్శన్‌కి చెప్పడానికి ట్రై చేస్తూ కానీ ఇక్కడ ఒక ఎమోషన్ ఉంది. ఆ ఎమోషన్‌ని తెంచేసుకొని తన్ని వెళ్ళిపోతానంటే ఎలా రా అని అంటూ ఉంటాడు. దాంతో దర్శన్ రోహిత్ మీద విరుచుకుపడుతూ ఇది నా పర్సనల్ ఇష్యూ అని గట్టిగా చెప్తూ ఉంటాడు. ఒకవేళ శరణ్యతో కలిసి మీరు అక్కడ ఉండడానికి ఒప్పుకోకపోతే శరణ్యకి నాకు విడాకులు పంపించండి. శరణ్యని వాళ్ళ ఇంటికి పంపించండి. ఒకవేళ అలా జరగడం మీకు ఇష్టం లేకపోతే శరణ్య తీసుకొని నేను బయటికి వెళ్ళడానికైనా అనుమతి ఇవ్వండి అని దర్శన్ ఆనందతో గొడవ పడుతూ ఉంటాడు. ఇంకా దర్శన్ మాటలకి ఆనంద బాధపడుతూ ఉంటే అనన్య మాత్రం చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. మరి దర్శన్ శరణ్య వేరుకపురం పెడతారా? ఇప్పటికైనా వాళ్ళిద్దరూ కలిసి ఉంటారా? అసలు ఏం జరగబోతుంది? ఆనంద ఏం చేస్తుంది తెలుసుకుందాం.